విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్న సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ అంతరాలయాన్ని వివిధ రకాల కూరగాయలతో అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తూ ఆలయ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక శాకంబరి ఉత్సవాలపై మరిన్ని వివరాల్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. దుర్గమ్మ దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు ఈ రోజుతో రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారి అంతరాలయం మొత్తాన్ని కూడా కూరగాయలతో అయితే అత్యద్భుతంగా అలంకరించడం జరిగింది. మొదటి రోజు ఆకుకూరలతో అలంకరించారు, రెండవ రోజు చూసుకున్నట్లయితే కూరగాయలతో అలంకరించారు. రేపు మూడవ రోజు చూసుకున్నట్లయితే మొత్తము డ్రై ఫ్రూట్స్తో అయితే అమ్మవారి అంతరాలయం మొత్తాన్ని కూడా అలంకరించబోతూ ఉన్నారు. అమ్మవారు శాకంబరి దేవి అలంకారంలో అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు కూడా దాదాపు 30 నుంచి 35 వేల వరకు భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. మనతో మాట్లాడడానికి ఇక్కడ ప్రధాన అర్చకులు శాండిల్య గారు ఉన్నారు. చెప్పండి శాండిల్య గారు, ఈరోజు రెండవ రోజు శాకంబరి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు రెండో రోజు అమ్మవారికి ప్రత్యేకంగా పళ్ళు, అలాగే విశేషమైనటువంటి కూరగాయలు, వీటన్నిటితో కూడా అమ్మవారిని అలంకారం చేయడం జరిగింది. అలాగే రేపు కూడా అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి ఫ్రూట్స్ తోటి, రకరకాల పళ్ళతోటి, అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి అమ్మవారిని విశేషంగా అలంకరణ చేసి భక్తులకి దర్శనం ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేటువంటి ప్రతి కూరగాయలు కూడా కదంబంగా అమ్మవారికి మహానివేదన చేసి ఆ మహానివేదనని భక్తులందరికీ పంచడం జరుగుతుంది. అంటే అసలు శాకంబరి దేవి ఉత్సవాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటారు? శాకంబరి అనేది అమ్మవారికి ఒకప్పుడు మనకి దుర్భిక్షం ఏర్పడినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి అమ్మవారి యొక్క శరీరంలో నుంచి రకరకాల కూరగాయలన్నీ కూడా వచ్చినాయని మనకి చెప్తూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి ఈ శాకంబరి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా విశేషమైంది. దుర్భిక్షం లేకుండా చక్కగా వర్షాలు కురిసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో భక్తులు కానీ రైతులు కానీ పంటలు బాగా పండి సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ఈ దేవాలయం చైర్మన్ గారు, ఈఓ గారు కూడా చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజుల పాటు ఈ దీక్షలో చైర్మన్ గారు పాల్గొని అమ్మవారిది ప్రత్యేకమైన కార్యక్రమాలు అంటే దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్ కూడా గాంధీ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, 3 రోజుల పాటు ఎలా నిర్వహిస్తూ ఉన్నారు? ఎన్ని కూరగాయలు రావటం జరిగింది? ఎన్ని టన్నులు దాతల నుంచి వచ్చాయి? అసలు ఏంటి? ఓం శ్రీ కనకదుర్గా నమః. మరి ఈరోజు మనం విజయవాడ ఇంద్రకీలాద్రి తల్లి దుర్గాదేవి దేవాలయం నుంచి మాట్లాడుకుంటున్నాం. శాకంబరి ఉత్సవాల్లో నిన్న గడిచిపోయింది. ఎంతోమంది వేల మంది భక్తులు ఈ ఆషాఢ మాసంలో సారా శరీరంతో పాటు ఈ శాకంబరి ఉత్సవాలని చూడాలని ఎంతోమంది, కొన్ని వేల మంది రావడం, ఆడు చూసి తరించి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా చాలా కన్నులు విందుగా ఉంది, చాలా బాగుందని చెప్పి మరి ఈరోజు కూడా లోన అంతరాలయంలో పూర్తిగా మార్చేసి ఇవాళ కూడా ఇంకా నిన్నటి మీద ఇంకా అద్భుతంగా మా వాళ్ళంతా చేశారు. మరి దీని వెనకమాలంతా కూడా మా ట్రస్ట్ బోర్డు సిబ్బందే కానీ, మా దేవాలయం సిబ్బందే కానీ, మా యొక్క టెంపుల్ ఆఫీసర్లే కానీ, అత్యుత్సవాన్ని పడి అందరి సహకారంతో బ్రహ్మాండంగా లోన ఇవాళ కన్నులు విందుగా ఉంది. మరి అలాగే బయట కూడా మరి రేపు కూడా ఇంకా మార్పు జరుగుతుంది. రేపు ఫ్రూట్స్తో జరుగుతుంది. అందరూ వస్తున్నారు. మరి ఈరోజు రేపు కూడా ఇదే కొనసాగుతుంది. మరి ఎంతమంది 50,000 మంది 70,000 మంది ఎంతమంది వచ్చినా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా దర్శనం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకోటంటే ప్రసాదం, ఎప్పుడు కూడా ఇటువంటి ప్రసాదం ఉండదు. ఈ 3 రోజులే ఉంటుంది. కదంబం అనే ప్రసాదం అద్భుతంగా అమృతం అంటున్నారు. అందరూ కూడా తిన్నవాళ్ళంతా కూడా అమృతంలాగా ఉంది ఈ ప్రసాదం అంటున్నారు. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ రాత్రి దాకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రసాదం అందిస్తాం. మరి నిత్యం మరి ఆఫీసర్ డ్యూటీలు లేని వాళ్ళు కూడా నిత్యం వర్క్ చేస్తున్నారు. ఈ 3 రోజులు బ్రహ్మాండంగా సక్సెస్ చేయిస్తాం. అలాగే రేపు 12 దాకా కూడా ఈ ఆషాఢ మాడ సారా చీరా కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఆ తల్లికి సమర్పించి ఆమె ఆ ఆశీర్వాదాలు పొంది వెళ్తున్నారు. అందరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం
ఏ భక్తురాలకి భక్తుడికి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో చక్క అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడికి పంపించి ప్రసాదం తీసుకోమని అన్ని ఏర్పాట్లు మా వాళ్ళ సిబ్బంది అందరూ చూస్తున్నాం. ఇలాగే కొనసాగుతుంది. జై భవానీ. మొత్తం 3 రోజుల పాటు అయితే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా కనుక మనం చూసుకున్నట్లయితే కూరగాయలన్నీ కూడా దాతల నుంచి వచ్చినటువంటి కూరగాయలు, దాతల సహకారంతోనే వచ్చినటువంటి కూరగాయలతో అలంకరణ మొత్తం కూడా ఇక్కడ పూర్తి చేయటం అనేది ఆనవాయితీగా అయితే వస్తూ ఉంది. ఈ 3 రోజుల పాటు కదంబం ప్రసాదం కూడా చాలా విశేషంగా భక్తులందరికీ కూడా పెడుతూ ఉంటారు. ఇక్కడ అలంకరించినటువంటి కూరగాయలన్నిటితో ప్రతిరోజు కూడా కదంబం ప్రసాదం చేసి భక్తులకైతే ఇస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.